పెద్దకి సంబంధించి రేర్ రికార్డ్ అని ఒకటి విన్నాము. సినిమాకి సంబంధించిన మార్కెట్ స్థిరీకరణ జరిగింది. Cause all I know is flex. డెఫినెట్గా ఇది మ్యూజికల్గా వండర్ క్రియేట్ చేయబోతోంది అనేది అర్థమవుతుంది. Cause all I know is flex. సినిమా కంప్లీట్ అయిపోతే Flex. రామ్ చరణ్ చాలా ఆకలిగా ఉన్నాడు. I know is flex. Drip down in diamonds. I'm a భరతాజీ గారు, ఇప్పుడు పెద్దకి సంబంధించి ఒక రికార్డు, రేర్ రికార్డ్ అని ఒకటి విన్నాము. లేటెస్ట్ అప్డేట్ అని చెప్పి సర్క్యులేట్ అవుతుంది. అదే ఆ పాటకు సంబంధించిన వ్యూవర్షిప్ విపరీతంగా ఉంది. ఆల్రెడీ చికిరి పాటకు సంబంధించి వ్యూవర్షిప్ అంటే దాన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, గ్లోబల్గా కూడా దాన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళ కంటెంట్, వాళ్ళ నెంబర్ చాలా బిగ్ స్కేల్లో ఉంది. అందుకని ఇది మార్కెట్ స్థిరీకరణ జరిగింది ఈ పాటకు సంబంధించి అనేది, సినిమాకి సంబంధించిన మార్కెట్ స్థిరీకరణ జరిగింది అనే అభిప్రాయం బయట వినిపిస్తోంది. అంటే జనరల్గా పాన్ ఇండియా సినిమాని అన్ని లాంగ్వేజెస్లోనూ సీరియస్గా పుష్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ అనేవి చాలా బిగ్ స్కేల్లో ఉంటాయి. ఇంతకుముందు బిగ్ నెంబర్స్ క్రియేట్ చేసినటువంటి ప్రతి సినిమా ప్రమోషనల్ ఇష్యూస్లోనూ ఈ పరిస్థితి కనిపించింది. మనకి పుష్ప సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీ చూస్తే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రతి పాట విపరీతంగా రీల్స్గా వచ్చింది. అంటే అనేక లాంగ్వేజెస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా రీల్స్ వచ్చినాయి. దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుంది. ఇది దీనికి కనిపించింది. మళ్ళీ ఆ వైబ్ చాలా క్లియర్గా ఈ చిక్రీ పాటకి కనిపించింది. అంటే పాట ప్రమోట్ అవటం వేరు, దాని చుట్టూ రకరకాల కంటెంట్స్ క్రియేట్ కావడం వేరు. రీల్స్ కానీ అవి కానీ అది కనుక నడిస్తే అది జనాలకి ఇంకినట్టుగా భావిస్తాం మనం. అలా ఇంకింది ఇది. ఆ ఇంకటం అనే దాని నుంచి చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు రెహమాన్ తెలుగులో కూడా ఒక బిగ్ హిట్ కొట్టబోతున్నాడు, ఇప్పటివరకు ఆయనకి స్ట్రైట్ తెలుగు సినిమా బిగ్ హిట్ లేదని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఏం మాయ చేసావే అనే సినిమా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనుకుంటే దాని వెనకాల బ్యాక్ బోన్గా నిలబడింది రెహమానే. పాటలు బాగుంటాయి, బాగుంటాయి సినిమా, హిట్ అయింది, పాటలు కూడా హిట్ అయింది, పాటలు చాలా పెద్ద హిట్ సాంగ్స్ అవి. కాబట్టి బిగ్ సినిమా ఆయనతో అలాంటి సినిమా రాకపోవటం వలన జరిగి ఉండొచ్చు. మొదట్లో 2-3 సినిమాలు ఇబ్బంది పెట్టినాయి. నిజానికి ఆయన చిరంజీవితో ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది, అది మిస్ అయింది. అది మిస్ అవడంతో ఇప్పటిదాకా టైం పట్టింది. ఇప్పుడు రామ్ చరణ్తో ఆయన కొట్టబోతున్నాడు. అది ఈ చిక్రీ అనేటువంటి పాట, అది వెళ్ళినటువంటి పద్ధతి, క్రియేట్ చేస్తున్నటువంటి నెంబర్లు చూస్తే డెఫినెట్గా ఇది మ్యూజికల్గా వండర్ క్రియేట్ చేయబోతోంది అనేది అర్థమవుతోంది. మ్యూజికల్గా మాత్రమే కాదు, ఇది మార్కెట్ పరంగా కూడా ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేసే వాతావరణం ఉంది అనేది అయితే ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగించగలిగింది. దీంతోపాటు షూటింగ్ నడుస్తున్నటువంటి ధోరణి కూడా చాలా వేగంగా ఉంది. నిజానికి మొన్న ఇండిగో గొడవలు లేకపోతే దాదాపు వాళ్ళు ఢిల్లీలో చేయాలనుకున్నటువంటి షెడ్యూల్ ఈ పాటికి కంప్లీట్ అయిపోయి ఉండాల్సింది. ఆ ఢిల్లీ షెడ్యూలు తర్వాత ఇక్కడ హైదరాబాద్లో జరగాల్సినటువంటి షూటు, ఒక ఫైటు, ఇవి కంప్లీట్ అయిపోతే టోటల్గా సినిమా టాకీ పార్ట్ అయిపోయినట్టే అని అంటున్నారు. కానీ ఈ ఇండిగో స్ట్రైక్ వలన వాయిదా పడినటువంటి షూటు ఢిల్లీలో జరగాలి. అది అయిపోతే ఇక్కడ ఫైట్ అయిపోతే సినిమా అయిపోయినట్టే. సో సినిమా కంప్లీట్ అయిపోతే సమ్మర్ ప్రామిస్ ఉంది వాళ్ళది, సమ్మర్కి వస్తున్నామని చెప్పారు. కానీ పాన్ ఇండియా సినిమాల విషయంలో, డేట్ విషయంలో మరీ సెంటిమెంటల్ అటాచ్మెంట్ పెంచుకోవడం కష్టం కాబట్టి సమ్మర్లో వస్తుంది అనే భరోసాతో ఉండటమే మంచిది. ఒకవేళ అటు ఇటు జరిగినా జరగచ్చు, దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండటం మంచిది. ఏదేమైనా ఈ షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళు టోటల్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సినిమా సమ్మర్కి ఒక బిగ్ హిట్ కొట్టబోతున్నారు. రామ్ చరణ్ చాలా ఆకలిగా ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించి ఆ చిక్రీ పాటలో కానీ, లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్లో ఆయన బ్యాట్ కింద నుంచి ఇలా కొట్టి వెళ్ళటం, ఆ ఆకలి కనిపించింది. డెఫినెట్గా ఒక అంటే మంచి కథ దొరికితే హీరో ఎలా చెలరేగిపోతాడు అనేది కనిపించింది. సో డెఫినెట్గా ఈ సినిమా ఆయన అనుకున్నటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు అనుకున్నటువంటి స్కేల్కి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూద్దాం ఏ రేంజ్
క్రియేట్ చేస్తారు అనేది. ఎస్ ఎస్ తొందరగా షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి, బయటకు వచ్చేసి ఈ విఎఫ్ఎక్స్ ఈ గొడవ ఉంటుంది ఎలాగూ, అవును. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వేగంగా సమ్మర్కి వాళ్ళు అనుకున్న టైంకి రిలీజ్ అయిపోతే జనాలు హ్యాపీ, ఓకే. జనాలు ఆ మూడ్లో క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. Flex. I've been counting money cause all I know is flex. Drip down in diamonds, I'm a